హలో గైస్ ఎట్లున్నారు అందరూ? సో, ఈ పర్టిక్యులర్ వీడియోలో మీకైతే ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ అయిపోయిన తర్వాత బ్రాంచ్ వైస్ ఎన్ని సీట్స్ ఫిల్ అయినాయి అనేదో డేటా అయితే రిలీజ్ అయింది ఆఫీషియల్‌గా. అది మీకు చూపియబోతున్నా. ఇది మీకు చాలా హెల్ప్ అయితది. ఎందుకంటే సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో మీరు ఆప్షన్స్ పెడుతున్నప్పుడు, వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా పెట్టండి. బికాజ్ ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పినా నేను దట్ సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో ఫ్రెష్‌గా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టాలి. అండ్ ఫ్రెష్‌గా వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత మీకు సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో ఒకవేళ మీకేదైనా సీట్ అలొకేట్ అవుతే ఆటోమేటిక్‌గా ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన సీట్ అయితే క్యాన్సిల్ అయిపోతది. సో, సెకండ్ ఫేజ్‌లో మీకు ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన దానికన్నా బెటర్ వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి నాన్న. ఓకే. సో, ఎలా పెట్టాలి అనేది సెపరేట్ వీడియో అయితే నేను చేస్తా. ఓకే. ఇంకా టైం ఉంది కాబట్టి. మీకు ఫస్ట్ అయితే మీరు ఒకవేళ మీకు ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన సీట్‌తో సాటిస్ఫై అయితే తొందరగా సెల్ఫ్ రిపోర్ట్ చేసుకొని ట్యూషన్ ఫీ అయితే కట్టేసేసి ఆ సీట్ అయితే కన్ఫర్మ్ చేసుకోండి. లేదంటే ఆ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది ఆటోమేటిక్‌గా. 14థ్ జులైయే దానికి లాస్ట్. సో, ఫస్ట్ అయితే మీకు ఈ డేటా చూపించేస్తాం. ఓకే. సో, ఇది ఆఫీషియల్‌గా మన ఎబ్సెట్ అయితే ఎబ్సెట్ యూనోకి సంబంధించిన కమిటీ అయితే రిలీజ్ చేసింది ఈ పర్టిక్యులర్ డేటా. సో, ఇందులో చూసుకుంటే నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అటెండెడ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చూసుకుంటే 89,450 స్టూడెంట్స్ అయితే అటెండ్ అయ్యిండ్రు ఫస్ట్ ఫేజ్‌కి. ఇందులో 88,510 స్టూడెంట్స్ అయితే ఆప్షన్స్ అయితే పెట్టుకున్నారు. ఓకే. అండ్ మొత్తం సీట్స్ మనకి 88,053 ఉండే. కానీ మీరు చూసుకుంటే ఎన్ని సీట్స్ అలొకేట్ అయినాయంటే 79,891 సీట్స్ మాత్రమే అలొకేట్ అయినాయి. అంటే మీరు యాక్చువల్‌గా నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ చూసుకుంటే 88,510 అండ్ సీట్స్ అవైలబుల్ చూసుకుంటే 88,053 ఆల్మోస్ట్ ఒక 500 డిఫరెన్స్ ఉండే అంతే. అయినా గూడా 8,000 మంది స్టూడెంట్స్‌కి సీట్స్ సరిగ్గా రాలేదు. సీట్సే రాలేదు. సీట్ సరిగ్గా రాకపోవడం ఏంటి? సీటే రాలేదసలు వాళ్ళకి. ఎందుకు అంటే వాళ్ళు వెబ్ ఆప్షన్ సరిగ్గా పెట్టలేదు. మేము స్టార్టింగ్ నుంచి అదే చెప్తూ ఉన్నాం. వెబ్ ఆప్షన్ సరిగ్గా పెట్టుకోండి నాన్న, సరిగ్గా పెట్టుకోండి. లేదంటే మీకు లాస్ట్ మినిట్ అంటే మీకు తెలీదు. మీరు ఏవో పెట్టేసిండ్రనుకోండి, మీకు మీకైతే ఆ సీట్ అలొకేట్ అవ్వదు అని. అండ్ ఇక్కడ లైవ్ ఎగ్జాంపుల్ చూడొచ్చు. 8,000 స్టూడెంట్స్‌కైతే సీట్ రాలేదు. ఓకే. సో, ఇందులో నేను ఇంకొంచెం డీప్ డైవ్ వెళ్తాం. ఇందులో మీకు చూపిస్తాం. మనకి ప్రైవేట్ యూనివర్సిటీస్ మోస్ట్‌లీ మనకి ఎబ్సెట్ త్రూ అయితే ప్రైవేటే ఎక్కువ. ఆల్మోస్ట్ 152 అయితే ఉన్నాయి ప్రైవేట్ కాలేజెస్. సో, 152లో 91% సీట్స్ అయితే ఫిల్ అయిపోయినాయి ఆల్రెడీ. 91%. గవర్నమెంట్ 28% ఫిల్ అయినాయి. యూనివర్సిటీస్ మనకి 21 ఉన్నాయి ఎబ్సెట్ త్రూ. అందులో కూడా 83% ఫిల్ అయిపోయినాయి. ఓకే. సో, అదన్నమాట. అండ్ అలాగే ఒకటి మీకు ఇంకొక ఇది అంటే దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు షో యూ. ఇక్కడ చూసుకుంటే మీకైతే ఇందులో చూడండి ఒకసారి. ఇందులో అయితే మీకు బ్రాంచ్ వైస్ ఎన్ని సీట్స్ ఫిల్ అయినాయో చూడొచ్చు. సో, ఫస్ట్ సీఎస్‌సి అండ్ ఏఐ సీఎస్‌సి, ఏఐ, ఐటీ రిలేటెడ్ బ్రాంచెస్ చూసుకుంటే ఓవరాల్‌గా మొత్తం 62,509 సీట్స్ ఉంటే 58,376 సీట్స్ ఆల్రెడీ ఫిల్ అయిపోయినాయి. అంటే 93% సీట్స్ ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత ఫిల్ అయిపోయినాయి. సో, ఏం మిగిలున్నాయి అన్నా అంటే కొన్ని ఇప్పుడు మీరు చూసుకుంటే లైక్ సీఆర్‌సి అని ఓకే. లైక్ మనకిక్కడ కోర్స్ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ సీఎస్‌సి ఇందులో ఐఓటీ అండ్ సైబర్ సెక్యూరిటీ ఇంక్లూడింగ్ బ్లాక్ చైన్ అలాగే సీఎస్‌సి అలాగే మనకి సీఎస్ఐ, సీఎస్‌డబ్ల్యూ, సీఎస్‌జీ అలాగే డీఎస్ ఓన్లీ డేటా సైన్స్ ఇవి మాత్రమే మిగిలున్నాయి సీట్స్. ఇవి గూడా ఐ వుడ్ సే టాప్ 20 కాలేజెస్, టాప్ 25 కాలేజెస్‌లో లేవు. అక్కడ గూడా సీట్స్ అన్నీ ఫిల్ అయిపోయినాయి. ఏవైతే కొన్ని అంత ఫేమస్ కాలేజెస్ గావు. టైర్ 3 అండ్ టైర్ 4 కాలేజెస్ ఉంటాయి కదా! ఆ కాలేజెస్ సీట్స్ మాత్రమే మిగిలున్నాయి. సీఎస్‌సిలో కూడా టాప్ కాలేజెస్ టాప్ 20, టాప్ 30 తీసుకున్నా గూడా అందులో గూడా సీఎస్‌సి అండ్ ఏఐ రిలేటెడ్ సీట్స్ అయితే లేవు నాన్న. అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. అన్నీ ఫిల్ అయిపోయినాయి. ఓకే. సో, అలాగే ఈసీఈ తీసుకుంటే ఈసీఈ గూడా 86% ఫిల్ అయిపోయినాయి. ఇందులో మెయిన్ మనకి చాలా మంది స్టూడెంట్స్ ఎళ్ళేది ఈసీఈకే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్. అందులో చూసుకుంటే 90% అయితే ఫిల్ అయిపోయినాయి. అండ్ మిగిలినవి కొన్నున్నాయి ఇంకా. ఓకే. అవి గూడా ఎక్కువ సీట్స్ ఏమి లేవు. చాలా కొన్ని మిగిలున్నాయి ఇందులో. సివిల్, మెకానికల్ అండ్ అలైడ్ బ్రాంచెస్ చూసుకుంటే 80% అయితే ఫిల్ అయినాయి ఇందులో. ఇందులో ఎస్పెషల్లీ మనం చూసుకుంటే మెకానికల్ ఇంజినీరింగ్ 77% అండ్ సివిల్ ఇంజినీరింగ్ చూసుకుంటే మనకి 81% అయితే ఫిల్ అయింది. ఇక్కడ చూడొచ్చు మీరు సివిల్ ఇంజినీరింగ్ 81% అయితే ఫిల్ అయింది. అండ్ మెకానికల్ ఇంజినీరింగ్ చూసుకుంటే 77% ఫిల్ అయింది. యాక్చువల్లీ దిస్ ఇస్ ఎ గుడ్ నంబర్. అంటే గుడ్ నంబర్ ఎందుకంటున్నా అంటే నేను లాస్ట్ ఇయర్ డేటా నేను చూషినా కాబట్టి చెప్తున్నా. లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేసుకుంటే పర్లేదు.
ఓకే. యాక్చువల్లీ ఇంప్రూవ్ అయింది ఈసారి. సివిల్, మెకానికల్ కొంచెం ఏఐ ఎఫెక్ట్ వల్ల స్టూడెంట్స్ కొంచెం కోర్ బ్రాంచెస్ తీసుకోవడం గూడా ప్రిఫర్ జేషిండ్రు. అదొక రీజన్. ఇంకొక రీజన్ ఏంటంటే లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేసుకుంటే సివిల్, మెకానికల్, ట్రిపుల్ ఈ సీట్స్ తగ్గినాయి లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేసుకుంటే. సో, అందుకే ఇక్కడ కొంచెం ఈ ఫిల్లింగ్ రేట్ ఏదైతే ఉందో కొంచెం బెటర్ అయింది. 81%, 74%, 77% అయితే కనిపిస్తుంది. ఓకే. అండ్ అలాగే అదర్ ఇంజినీరింగ్ చూసుకుంటే కెమికల్ ఇంజినీరింగ్ కూడా 100% ఫిల్ అయిపోయింది. అలాగే మనకి వేరేవి కొన్ని బయోటెక్నాలజీ చూసుకుంటే 78% ఫిల్ అయిపోయింది ఇక్కడ. ఓకే. సో, ఈ పీడీఎఫ్ నేను డ్రైవ్‌లో అంటే మన కింద డిస్క్రిప్షన్‌లో యాడ్ చేసి పెడతా. మీరు కావాలంటే తర్వాత చూసుకోండి. అండ్ ట్రిపుల్ ఈ చూసుకుంటే 75% అయితే ఫిల్ అయింది మనకి ట్రిపుల్ ఈ ఇంజినీరింగ్. ఓకే. సో, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్ ఏంటంటే ఈ డేటా ఎందుకు అంటే సెకండ్ ఫేజ్‌లో ఇప్పుడు ఒకవేళ మీరు అనుకుంటున్నారు, లేదు నాకు మళ్ళీ నేను ఇంకా సీఎస్‌సి పెట్టుకుంటా, సీఎస్‌సి బెటర్ ఆప్షన్స్ పెట్టుకుంటా, వచ్చేస్తది అనుకుంటే టఫే. ఎందుకంటే సీఎస్‌సి సీట్స్ ఆల్మోస్ట్ ఫిల్ అయినాయి. అండ్ ఒకవేళ సీఎస్‌సి ఎవరైతే వచ్చిందో స్టూడెంట్‌కి, వాళ్ళు ఒకవేళ వెబ్ ఆప్షన్ సెకండ్ ఫేజ్‌కి ఎంటర్ అవుతే వాళ్ళు డెఫినిట్‌గా ఒక సీఎస్‌సి వచ్చిన స్టూడెంట్ నాకు తెలిసి డెఫినిట్‌గా ఈసీఈఓ, ట్రిపుల్ ఈఓ, మెకానికలో, సివిలో పెట్టుకోడు. ఈ సీఎస్‌సిలోనే ఇంకా బెటర్ కాలేజెస్ పెట్టుకుంటాడు వెబ్ ఆప్షన్స్ లాగా. సో, అలాంటప్పుడు ఏమవుతుందంటే ర్యాంక్ మూవ్‌మెంట్ అంత ఎక్కువుండదు. ఓకే. అంత ఎక్కువ అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. సో, ఒకవేళ మీరెవరైనా స్టూడెంట్స్ మెకానికల్ వచ్చింది, ఈసీఈ వచ్చింది, సీఎస్‌సికి వెళ్దాం అనుకుంటే మాత్రం ఇందులో కొన్ని బ్రాంచెస్ ఉన్నాయి. లైక్ సిఐసి ఒకటుంది, సిఎస్ఏ ఒకటుంది, సిఎస్ఐ ఒకటుంది, సిఎస్‌డబ్ల్యూ ఒకటుంది, సిఎస్‌జి ఒకటుంది, డేటా సైన్స్ ఉంది. ఇవి ట్రై చేసుకోండి. అట్‌లీస్ట్ ఇవి కొంచెం టాప్‌లో పెట్టుకోండి. ఎందుకంటే ఇందులో కొంచెం సీట్స్ ఉన్నాయి. ఇంకా మిగిలున్నాయి కొన్ని సీట్స్ అయితే. సో, ఇందులో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మీకు. ఓకే. అండ్ అలాగే ఇక్కడ చూడొచ్చు ఎన్ని వేకెంట్ సీట్స్ ఉన్నాయో. ఇక్కడ చూసుకుంటే ఇంకా సీఎస్‌సిలో 1500 సీట్స్ అయితే వేకెంట్‌గా ఉన్నాయి. ఒకవేళ సీఎస్‌సి కావాలి అనుకుంటే చూసుకోండి. అండ్ దానికి తగ్గట్టుగా పెట్టుకోండి. అండ్ అలాగే నెక్స్ట్ సీఎస్ఎంలో 878, సీఎస్‌డిలో 622, అలాగే ఐటీలో 375 సీట్స్ అయితే మిగిలున్నాయి. సో, ఈ బ్రాంచెస్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఈ బ్రాంచెస్ బట్టి అంటే మీకు సీఎస్‌సి లేదా ఐటీ సైడే వెళ్దాం అనుకుంటే, ఇక్కడ మీరు ఎన్ని సీట్స్ వేకెంట్ ఉన్నాయో చూడొచ్చు. దానికి తగ్గట్టుగా ఆ బ్రాంచెస్‌కి సెకండ్ ఫేజ్‌లో అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. సో థట్ అందులో మీకు సీట్ వచ్చే ఛాన్సెస్ హై ఉంటాయి. ఓకే. అదనమాట. నౌ సెకండ్ ఎవరైతే అసలు సీట్ రాని స్టూడెంట్స్ లేదా చాలా చాలా వేస్ట్ కాలేజెస్‌లో అసలు ఆ కాలేజెస్ గురించి ఎవ్వడికి ఏం తెలీదు. ఏదో ఉన్నాయంటే ఉన్నాయి. అలాంటి కాలేజెస్‌లో మీకు గాని సీట్ వస్తే మీరేం చేస్తారు అంటే ట్రై ఫర్ బెటర్ కాలేజెస్. అంటే కొంచెం పైన ర్యాంకింగ్ పరంగా కొంచెం వెల్ నోన్ కాలేజెస్‌లోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేయండి. అందులో ఎంటర్ అవ్వడానికి ఈజీ వే ఏంటి అంటే ఇట్లా మీరు చూడండి ఇక్కడ. కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ మేబీ సీఎస్‌సి లేదా ఐటీ రిలేటెడ్ దానిలో కష్టమే అలాంటి కాలేజెస్‌లో వెళ్ళడం. కష్టం ఏంటి? ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఎందుకంటే వేరే మంచి ర్యాంక్ ఉన్న, డీసెంట్ ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్ ఎళ్ళిపోతారు అక్కడికి ఆల్రెడీ. సో, మీరేం చేస్తారంటే కొంచెం స్మార్ట్‌గా ఆలోచించి మీరిక్కడ ఇక్కడ చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రిపుల్ ఈలో ఇంకా 1200 సీట్స్ ఉన్నాయి. ఈ 1200లో గుడ్ కాలేజెస్‌లో ఉండే ట్రిపుల్ ఈ సీట్స్ ఇంకా వేకెంట్ ఉంటాయి. రైట్? సో, అవి చూసుకోండి ఒకసారి. అవి 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 పెట్టుకోవచ్చు మీరు. లేదంటే ఇందులో కొంచెం కిందకొచ్చేసి సివిల్ మెకానికల్ ట్రై చేయండి. సివిల్ మెకానికల్‌లో సీట్స్ ఇంకా వేకెంట్ ఉన్నాయి. 700 అండ్ 764. ఓకే. సో, ఈ సీట్స్ కొన్ని గుడ్ కాలేజెస్‌లో మిగిలుంటాయి ఈ సీట్స్. ఓకే. మిగిలిపోయి ఉంటాయి. సో, ఈ సీట్స్ అయితే ట్రై చేయండి మీరు వెబ్ ఆప్షన్స్‌లో పెట్టుకోవడానికి సెకండ్ ఫేజ్‌లో కొంచెం పైన పెట్టుకోండి. అలాగే కొన్ని చూసుకుంటే ఇక్కడ ఆహ్, వేరేవి కూడా ఉన్నాయి. ఐ వుడ్ సే మైనింగ్ ఇంజినీరింగ్ ఇంకా వేరే వేరే చాలా ఉన్నాయి. మరీ అంత నీష్ ఎళ్ళడం రిస్కీ. నేనైతే ప్రిఫర్ చెయ్యను. ఓకే. సో, అట్‌లీస్ట్ ఒకవేళ మీకు మంచి కాలేజ్‌లో అట్‌లీస్ట్ కొంచెం వెల్ నోన్ కాలేజ్‌లోకెళ్దాంరా బాబు! కొంచెమైనా ప్లేస్‌మెంట్స్ ఉండే కాలేజెస్‌కి వెళ్తే బెటర్ అనుకుంటే, ఇన్ థాట్ కేస్ మీరు వెబ్ ఆప్షన్స్‌లో సెకండ్ ఫేజ్‌లో ఈ సివిల్, మెకానికల్, ట్రిపుల్ ఈ అండ్ అలాగే ఈసీఈలో గూడా పర్లేదు. ఒక 1100 సీట్స్ అయితే మిగిలున్నాయి. ఇవి మీరు టాప్‌లో పెట్టుకోండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ సీఎస్‌సి అండ్ ఐటీ వచ్చిన స్టూడెంట్స్ అయితే ఇవి పెట్టుకోరు మోస్ట్‌లీ. ఓకే. ఈ సీఎస్‌సి, మెకానికల్, సివిల్ అయితే పెట్టుకోరు సెకండ్ ఫేజ్‌లో. ఓకే. వాళ్ళు పెట్టుకుంటే ఈ సీఎస్‌సి కి ఉన్న సీఎస్‌సి మిగిలిపోయిన సీట్స్‌లోనే పెట్టుకుంటారు. ఓకే. సో, ఆ సీట్స్ వాళ్ళు తీసేసుకున్న ఈ సీట్స్ ఇంకా వేకెంట్ ఉంటాయి కాబట్టి మీరు ఇందులో
బెటర్‌గా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇందులో మీకు మంచి కాలేజ్ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఓకే. సో, ఈ లిస్ట్ మీకు డ్రైవ్‌లో అప్‌లోడ్ చేసి డిస్క్రిప్షన్‌లో అయితే పెట్టేస్తాం. ఒకసారి చూసుకోండి. మీకు సెకండ్ ఫేజ్‌కి అయితే చాలా చాలా హెల్ప్ అయితది. ఓకే. సో, అదనమాట. అండ్ అలాగే మీరిక్కడ ఇంకా దీనిలో చాలా డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది. లైక్ ఇప్పుడు చూసుకుంటే 1-100 ర్యాంక్‌లో 6 స్టూడెంట్స్ మాత్రమే పార్టిసిపేట్ చేసిండ్రు. 100-500 47 స్టూడెంట్స్, 500-1000 143 స్టూడెంట్స్ మాత్రమే పార్టిసిపేట్ చేసిండ్రు. అది ఎవ్రీ ఇయర్ అదే ఉంటది ట్రెండ్. కానీ ఇది గాకుండా ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫో ఏంటి అంటే చాలా మంది స్టూడెంట్స్ ఏం అడుగుతున్నారు నాకంటే, "అన్న ఇప్పుడు నేను ఎఫ్‌సెట్‌లో అంటే ఎఫ్‌సెట్ కౌన్సెలింగ్‌లో పార్టిసిపేట్ చేస్తున్నా. ఇప్పుడు లెట్స్ సే ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత లేదా సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత లేదా ఫైనల్ ఫేజ్ అయిపోయిన తర్వాత లెట్ అస్ సే నాకు వేరే ఏదైనా ప్రైవేట్ యూనివర్సిటీలో లేదా ఎక్కడైనా నాకొక మంచి సీట్ వచ్చింది. ఓకే. అంటే నాకు ఎఫ్‌సెట్ త్రూ వచ్చిన సీట్ కన్నా బెటర్ సీట్ అయితే వచ్చింది. అప్పుడు నేను విత్‌డ్రా చేసుకోవచ్చా? నా సీట్ క్యాన్సెల్ చేసుకోవచ్చా? సీట్ క్యాన్సెల్ చేసుకుంటే నేను కట్టిన ట్యూషన్ ఫీ నాకు రిటర్న్ వస్తదా? లేదా? అనే డౌట్ అయితే చాలా మంది స్టూడెంట్స్‌కుంది. అందులో ఇక్కడ ఈ పర్టిక్యులర్ డాక్యుమెంట్‌లో అయితే దాని గురించి క్లారిటీ అయితే ఇచ్చిండ్రు. ఇక్కడ చూసుకుంటే క్యాన్సెలేషన్ ఆఫ్ ప్రొవిజనల్లీ అలాటెడ్ సీట్. ఓకే. దానికోసం మీరేం చేయాలి అంటే యూ నీడ్ టు లాగ్ ఆన్ టు ద ఆఫిషియల్ వెబ్‌సైట్. ఓకే. లాగిన్ అయిపోయిన తర్వాత అందులో మీకు ఆప్షన్ వస్తది. ఓకే. మీరు ఒక టైమ్ ఇస్తాడన్నమాట. ఈ టైమ్ లోపల మీరు సీట్ క్యాన్సెల్ చేసుకోవాలి అనుకుంటే, ఆ టైమ్ లోపల డ్యూ డేట్ లోపలైతే క్యాన్సెల్ చేసుకోవచ్చు. ఓకే. సో, అందులో మీరు క్లిక్ ఆన్ ఆన్‌లైన్ క్యాన్సెలేషన్ ఆఫ్ అలాటెడ్ సీట్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత మీరు డీటెయిల్స్ ఒకసారి వెరిఫై చేసుకోండి కాలేజ్ అండ్ కోర్స్. ఆ తర్వాత క్లిక్ ఆన్ ఐ అగ్రీ అండ్ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి అంతే. క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుందంటే మీకేదైతే ప్రొవిజనల్లీ అలాటెడ్ సీట్ ఏదైతే వచ్చిందో అదైతే క్యాన్సెల్ అయిపోతుంది. కానీ ఇందులో ప్రాబ్లమ్ ఏంటి అంటే యూ విల్ నాట్ బి పర్మిటెడ్ టు పార్టిసిపేట్ ఇన్ ద నెక్స్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సెలింగ్ ఇఫ్ ఎనీ. అంటే ఇప్పుడు మీకు ఫస్ట్ ఫేజ్ వచ్చేసిందబ్బా. ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత మీకు సీట్ వచ్చేసింది. కానీ మీకు ఆ సీట్‌కి ట్యూషన్ ఫీ కట్టేసిండ్రు. సెల్ఫ్ రిపోర్ట్ కూడా చేసుకున్నారు. చేసుకున్న తర్వాత మీరు రియలైజ్ అయ్యి మీరేమనుకున్నారంటే లేదు నేను వెబ్‌సైట్ నుంచి విత్‌డ్రా అయిపోదాం అనుకున్నారు. అలాంటప్పుడు మీరు క్యాన్సెల్ చేసుకోవచ్చండి. ఇక్కడ క్లియర్‌గా దాని స్టెప్స్ కూడా మెన్షన్ చేసిండ్రు. లాగిన్ అయిన తర్వాత ఆన్‌లైన్ క్యాన్సెలేషన్ ఆఫ్ అలాటెడ్ సీట్ అనే ఆప్షన్ కనిపిస్తది మీకు. దాని మీద క్లిక్ చేసి మీరైతే క్యాన్సెల్ చేసుకోవచ్చు. డ్యూ డేట్ ఇస్తాడు. ఆ డ్యూ డేట్ లోపల మీరు క్యాన్సెల్ చేసుకోవచ్చు. కానీ క్యాన్సెల్ చేసుకుంటే మీకొచ్చిన సీట్ క్యాన్సెల్ అవుతది. అది ఫైన్. కానీ నెక్స్ట్ రౌండ్స్‌లో మీరైతే పార్టిసిపేట్ చేయలేరు. అదొక్కటే ఇష్యూ. ఓకే. సో, మీరు ష్యూర్‌గా ఉంటేనే అంటే నాకు వేరే దగ్గర సీట్ వచ్చింది పక్కా. సో, అక్కడికే ఎళ్ళిపోతా 100% అని ష్యూర్‌గా ఉంటేనే మీరైతే ఈ స్టెప్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు యూర్ డౌట్ దట్ మరి ట్యూషన్ ఫీ రీఫండ్ వస్తదా అన్నా అంటే ట్యూషన్ ఫీ మొత్తం అయితే రీఫండ్ వస్తుంది. అలా అదేం టెన్షన్ ఏం లేదు. ఓకే. మీరెంతైతే కడతారో ట్యూషన్ ఫీ అదైతే రీఫండ్ ఇచ్చేస్తారనమాట. ఓకే. బట్ థింగ్ ఈస్ మీరు డ్యూ డేట్ లోపల క్యాన్సెల్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ ఉంది. సెకండ్ ఫేజ్ ఉంది. ఫైనల్ ఫేజ్ ఉంది. ఇప్పుడు ఫైనల్ ఫేజ్ అయిపోయిన తర్వాత ఒక డ్యూ డేట్ ఇస్తాడు. ఈ డ్యూ డేట్ లోపల మీరు క్యాన్సెల్ చేసుకుంటే మీకైతే అది సీట్ క్యాన్సెల్ చేస్తాడు. అండ్ అలాగే రీఫండ్ అయితే ఇచ్చేస్తారు ట్యూషన్ ఫీ. మీరేవైతే కట్టిండ్రో ట్యూషన్ ఫీ అయితే రీఫండ్ చేసుకుంటాడు. ఓకే. బట్ అదిగా రీఫండ్ అయితే ఇస్తాడు. బట్ ఆ డ్యూ డేట్ దాటి ఒకవేళ లెట్స్ సే ఆ డ్యూ డేట్ అయిపోయిన తర్వాత మీరు క్యాన్సెల్ చేసుకుంటే మాత్రం సీట్ క్యాన్సెల్ అవుతుంది. కానీ మీకైతే రీఫండ్ రాదు. 100% మీరెంతైతే ట్యూషన్ ఫీ కట్టేసిండ్రో ఆ ట్యూషన్ ఫీ మొత్తం గూడా అది తీసేసుకుంటారు వాళ్ళు. మీరైతే అంటే మీకైతే అసల ట్యూషన్ అంటే మీకైతే అసల ఒక్క రూపాయి గూడా రీఫండ్ అయితే పడదు. సో, కొంచెం జాగ్రత్తగా మీరెవరైతే స్టూడెంట్స్ క్యాన్సెల్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళ సీట్ అండ్ ఎఫ్‌సెట్ కౌన్సెలింగ్ నుంచి బయటికెళ్ళిపోదాం అనుకుంటున్నారో వాళ్ళకి చెప్తున్నా జాగ్రత్తగా వినండి. మీరు ష్యూర్ ఉంటేనే ఈ స్టెప్ తీసుకోండి. ఎందుకంటే మీరు నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్‌లో పార్టిసిపేట్ చేయలేరు. అది వన్ థింగ్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ మీ ట్యూషన్ ఫీ ఏదైతే ఉందో మీరు డ్యూ డేట్ లోపలే క్యాన్సెల్ చేసుకుంటే ఆ ట్యూషన్ ఫీ అయితే మీకు రీఫండ్ పడతది. మీరు కట్టిన ట్యూషన్ ఫీ. ఓకే. మీరు ఆ డ్యూ డేట్ దాటేస్తే మాత్రం మీకు ట్యూషన్ ఫీ రీఫండ్ పడదు. మొత్తం 100% అయితే కాలేజ్ అంటే ఎఫ్‌సెట్ దగ్గర అంటే వాళ్ళే తీసేసుకుంటారనమాట. మీకు ఒక్క రూపాయి కూడా రీఫండ్ పడదు. సో, అదొక్కటి మీరు జాగ్రత్తగా నోట్ డౌన్ చేసుకోండి. ఓకే. సో, ఐ హోప్ దిస్ వాస్ క్లియర్. సో, చూసుకోండి నాన్న సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ స్టార్ట్ అయినప్పుడు మీకు కావాలంటే ఇంకో వీడియో చేస్తాం. వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి అని సెకండ్ ఫేజ్‌కి. చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి. అండ్ ఇన్ ద మీన్ టైమ్ మీరు రీసెర్చ్ చేయండి. మీకొచ్చిన సీట్ కన్నా బెటర్ సీట్ వస్తుందా లేదా ఆల్రెడీ ఇగో మన మన ఇది చాలా మంది యూజ్ చేస్తున్నారు ఈ టూల్ మనది. సో, ఇందులో మీకు క్లియర్‌గా
మీరు కావాలంటే ఇందులో కాలేజ్ ప్రిడిక్టర్‌కెళ్ళిపోయి మీరు ర్యాంక్ ఎంటర్ చేసేసి అందులో సెకండ్ ఫేజ్ సెలెక్ట్ చేసుకొని చూడండి. మీకు సెకండ్ ఫేజ్ తర్వాత ఏ కాలేజెస్‌లో మీకు సెట్ సీట్ వస్తుందో కంపేర్ చేసుకోండి. మీకొచ్చిన దానికన్నా బెటర్ వస్తుంటే మాత్రం డెఫినిట్‌గా అవైతే మీరు వెబ్ ఆప్షన్స్‌లో పెట్టుకోండి. లేదు మీకొచ్చిన సీటే మీకు బెస్ట్ అనిపిస్తే మీరు దానికే స్టిక్ అవ్వండి. సెకండ్ ఫేజ్‌కైతే వెళ్ళకండి. సెకండ్ ఫేజ్‌లో పార్టిసిపేట్ చేయకపోతే ఆటోమేటిక్‌గా ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన సీటే మీ దగ్గర ఉంటది. ఆఫ్‌కోర్స్ మీరు ట్యూషన్ ఫీ అండ్ ఇంకా సెల్ఫ్ రిపోర్ట్ జేసుకోవాలి. అప్పుడే ఆ సీట్ అయితే లాక్ అవుతుంది. ఓకే. అది లాక్ అయిన తర్వాత మీరు సెకండ్ ఫేజ్‌లో పార్టిసిపేట్ చేయకపోయినా గూడా పర్లేదు. ఫస్ట్ ఫేజ్ సీట్ అయితే ఉంటది మీ దగ్గర. ఓకే. బట్ సెకండ్ ఫేజ్‌కి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ డేటా మీరైతే పక్కా చూసుకొని దానికి తగ్గట్టుగా మీరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండన్న. ఓకే. సో థాట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ వీడియో. ఇంకా వేరేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకొక వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్ ఎవ్రీవన్. బై బై.